సో ఇప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది 3 స్టేజెస్లో ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఎవరు అంటే కార్బానిక్ యాసిడ్స్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ బైకార్బోనేట్స్ కింద కన్వర్ట్ అయ్యి థర్డ్ వన్ కార్బామినో కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అయ్యి 3 వేస్లో ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ కార్బానిక్ యాసిడ్. సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ కార్బానిక్ యాసిడ్. ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాస్మాలో ఉండేటువంటి వాటర్తో కలిసి, ఇందాక ఏం చెప్పుకున్నాం, ప్లాస్మాలో 92% ఆఫ్ వాటర్ ఉంటుంది అని చెప్పాం. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో ఉండేటువంటి హైడ్రోజన్తో, ప్లాస్మాలో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్తో అది కలిసి కార్బానిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏ ఎంజైమ్ సమక్షంలో? కార్బానిక్ ఎన్హైడ్రేజ్ ఎంజైమ్ యాక్షన్ వల్ల ఇది కార్బానిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ కార్బానిక్ ఎన్హైడ్రేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది అంటే వాటర్లో ఉండదు, ఇది బ్లడ్లో ఈ ఎంజైమ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ కార్బామినో కాంపౌండ్స్. సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ ఎమైనో గ్రూప్స్తో కలిసి కార్బామైనో కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏమనుకున్నాం? ఎమైనో గ్రూప్స్తో కలిసి కార్బామైనో కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ బైకార్బోనేట్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 85% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 85% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్బీసీలో బైకార్బోనేట్స్ కింద కన్వర్ట్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్లో బైకార్బోనేట్స్ కింద కన్వర్ట్ అయ్యి మారిన తర్వాతే అది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇందాక ఏమని చెప్పుకున్నాం? వాటర్తో కలిసి కార్బామైనో యాసిడ్గా మారుతుంది అని చెప్పుకున్నాం కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బామైనో యాసిడ్ కింద మారిన తర్వాత ఇది బైకార్బోనేట్స్ అయాన్స్, హైడ్రోజన్ అయాన్స్
bicarbonate ions హైడ్రోజన్ అయాన్స్గా మారి వీటి కింద ఫామ్ అయ్యి ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్స్తో కలిసి కార్బానిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. తరువాత ఇది బైకార్బోనేట్స్ అయాన్స్ హైడ్రోజన్ అయాన్స్ కింద డిసోసియేట్ అయ్యి వీటి కింద డిసోసియేట్ అవుతుంది. అయిన తర్వాత ఇవి ఈ బైకార్బోనేట్స్ అనేవి ప్లాస్మాలోకి వ్యాపనం చెందుతాయి, డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజ్ అయిన తర్వాత ఇవి సోడియం పొటాషియం అయాన్స్తో కలిసి సోడియం పొటాషియం బైకార్బోనేట్స్ కింద ఫామ్ అవుతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్స్తో కలిపి కార్బానిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది. కార్బానిక్ యాసిడ్ కింద ఫామ్ అయిన తర్వాత బైకార్బోనేట్ అయాన్స్ హైడ్రోజన్ అయాన్స్తో డిసోసియేట్ అయ్యి ప్లాస్మాలోకి డిఫ్యూజ్ అవుతుంది. ప్లాస్మాలోకి డిఫ్యూజ్ అయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి పొటాషియం సోడియం అనేటువంటి ఈ అయాన్స్తో కలిసి సోడియం పొటాషియం బైకార్బోనేట్స్ కింద ఫామ్ అయిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 వేస్లో అంటే కార్బానిక్ యాసిడ్స్, కార్బామైనో కాంపౌండ్స్ అండ్ బైకార్బోనేట్స్ రూపంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆక్సిజన్ని మనం అబ్జార్బ్ చేసుకుని మన యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి యూస్ చేసుకుని ఏం రిలీజ్ చేస్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నాం. కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసే ముందు ఈ ఆక్సిజన్ అనేది మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ అయిన తర్వాత టిష్యూస్ ఏం రిలీజ్ చేస్తున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ మరలా రివర్స్ రియాక్షన్లో అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, టిష్యూస్ ద్వారా రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరలా నోస్ ద్వారా ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ద్వారా బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోషియేషన్ కర్వ్. ఒకసారి చూద్దాం డయాగ్రామ్. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోషియేషన్ కర్వ్. డయాగ్రామ్ మనం చూసినట్లయితే PCO2 20 mmHg 1480 కర్వ్ ఇలా ఉంటుంది. PCO2 అంటే P అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది డిసోషియేషన్ కర్వ్. సో నెక్స్ట్ వన్ హంబర్జర్స్ ఫినామినన్ అండ్ క్లోరైడ్ షిఫ్ట్. సో నెక్స్ట్ వన్ హంబర్జర్స్ ఫినామినన్ క్లోరైడ్ షిఫ్ట్.
అండ్ క్లోరైడ్ షిఫ్ట్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు బ్లడ్తో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ శాచురేట్ అయిపోతుందో, శాచురేట్ అయినప్పుడు కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో ఏంటా చేంజెస్ అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు బ్లడ్లోను, ప్లాస్మాలోను, ఆర్బీసీలోను బైకార్బోనేట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, ప్లాస్మాలో వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్లాస్మాలో క్లోరైడ్ అయాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, క్లోరైడ్ అయాన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. బ్లడ్ కార్పసెల్స్ అంటే బ్లడ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్లాస్మాలో క్లోరైడ్ అయాన్స్ డిక్రీజ్ అయ్యి బ్లడ్ కార్పసెల్స్, బ్లడ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, క్లోరైడ్ షిఫ్ట్. క్లోరైడ్ షిఫ్ట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే బ్లడ్లోకి ఎంటర్ అవుతుందో, బ్లడ్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ క్లోరైడ్ అయాన్స్ అనేవి ఆర్బీసీలోకి వెళ్తాయి, సోడియం అయాన్స్ అనేవి ప్లాస్మాలోకి ఎంటర్ అవుతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో క్లోరైడ్ అయాన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? క్లోరైడ్ అయాన్స్ అనేవి ఆర్బీసీలోకి. నెక్స్ట్ వన్, సోడియం అయాన్స్ ప్లాస్మాలోకి ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్ అయ్యింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో, లీవ్ అవుతుందో, బయటకు వస్తుందో, అప్పుడు క్లోరైడ్ అయాన్స్ అనేవి ఆర్బీసీలో నుంచి బయటకు వచ్చేసి ప్లాస్మాలో ఉండేటువంటి సోడియం అయాన్స్తో ఇవి కలవడం జరుగుతుంది. సో టోటల్గా క్లోరైడ్ షిఫ్ట్ అయిపోయింది. సో మనం హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇప్పటివరకు చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ డెఫినేషన్ చెప్పుకున్నాం. అంటే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆక్సిజన్ అబ్జర్బ్ చేసుకుని మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుని దాన్ని టిష్యూస్ ద్వారా రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపించడాన్ని ఏమంటాము? రెస్పిరేషన్ అంటాం. తర్వాత రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏ యానిమల్స్లో ఏ విధంగా ఉంటాయో కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే 10 ఫైలమ్స్: ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంటిరేటా, ప్లాటిహెల్మంతిస్, నెమాటిహెల్మంతిస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మలస్కా, ఇకేనోడర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా. నెక్స్ట్ కార్డేట్స్, ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, మ్యామ్మల్స్, ఏవ్స్, వీటిలో రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పుకున్నాం. తర్వాత కైండ్స్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి చెప్పుకున్నాం. తర్వాత రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏ ఆర్గాన్స్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్స్టర్నల్ నాస్ట్రిల్తో స్టార్ట్ అయ్యి లంగ్స్తో ఎండ్ అవుతుంది. సో లంగ్స్ వరకు చెప్పుకున్నాం. తర్వాత మెకానిజం ఆఫ్ బ్రీతింగ్, మెకానిజం ఆఫ్ లంగ్స్ మొత్తం అన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి మెకానిజం ఆఫ్ బ్రీతింగ్లో ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా అవుతున్నాయో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్లో 3% ఆఫ్ ఆక్సిజన్ ప్లాస్మా ద్వారా, 97% ఆఫ్ ఆక్సిజన్ ఆర్బీసీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 3 వేస్లో ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్,
కార్బానిక్ యాసిడ్స్గా కన్వర్ట్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. తర్వాత కార్బామినో కాంపౌండ్స్ కింద ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అదేవిధంగా బైకార్బోనేట్స్ రూపంలో కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే టిష్యూస్ ద్వారా మెటబాలిక్ యాక్టివిటీస్, ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సెల్స్లోకి వెళ్ళిన తర్వాత మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగి రిలీజ్ చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ ద్వారా బ్లడ్లోకి వస్తుంది. బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఈ బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్ రియాక్షన్లో మళ్ళా బ్లడ్ అనేది లంగ్స్ నుంచి మళ్ళా బ్రాంకియోల్స్ నుంచి బ్రాంకీ నుంచి ట్రాకియే నుంచి చూద్దాం ఒకసారి. సో ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ మీడియాస్టీనం అనేటువంటి ఒక బాడీ క్యావిటీ ఉంటుంది. ఈ క్యావిటీలో ఎవరు ఉంటారు అంటే హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో హార్ట్ దగ్గర వెయిన్స్, ఆర్టరీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని వెయిన్స్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బ్లడ్ క్యారీ చేస్తుంది. ఆర్టరీస్ అనేవి క్యారీ చేస్తాయి. అంటే ఇక్కడ మనకి చెప్పాను కదా, చివరెవరు ఉంటారు, ఆల్వియోలై ఉంటుంది. సో ఇక్కడ వేస్తున్నాను. సో ఒకసారి మనం చూసినట్లయితే సో ఇది ఆల్వియోలై సాక్. సో ఈ ఆల్వియోలై సాక్ దగ్గర ఈ వాల్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టిష్యూ అనేది కనిపిస్తుంది. సో ఇది ఎవరు అంటే టిష్యూ అనేది కనిపిస్తుంది. సో వీళ్ళు ఎవరు అంటే స్క్వామస్ ఎపిథీలియం. సో ఇక్కడ ఆల్వియోలై సాక్కి అటాచ్ అయ్యి ఎవరు ఉంటారు అంటే బ్లడ్ క్యాపిల్లరీస్. సో ఇక్కడికి ఆక్సిజన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆల్వియోలైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ బ్లడ్ క్యాపిల్లరీస్ అనేవి ఇవి ఆక్సిజన్ని తీసుకుని వెయిన్స్ ద్వారా ఆక్సిజన్ని పార్ట్స్కి సరఫరా చేస్తూ ఉంటుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళా అంటే రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళా బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రెస్పిరేషన్ అనేది మ్యామ్మల్స్లో ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, అలాగే రెస్పిరేటరీ డిజార్డర్స్ కూడా వస్తాయి. సో ఆ రెస్పిరేటరీ డిజార్డర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమోనియా, ఆస్మా, బ్రాంకైటిస్, బ్లాక్ లంగ్స్, నలుపు ఊపిరితిత్తు వ్యాధి, ఇలాంటి రెస్పిరేటరీ డిజార్డర్స్ వస్తాయి. నవ్వే డేస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డేస్లో కూడా ఈ కరోనా వైరస్ అనేది కూడా లంగ్స్కి వచ్చేటువంటి డిసీజెస్. సో లంగ్స్ కూడా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలంటే అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయ్యి ఉంటేనే మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి.